ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాలక్ష్మీయై నమ. ఓం నమో నారాయణాయ నమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ. మాఘపురాణం 6వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మనం నిన్నటి కథలో మృగశృంగుడి యొక్క కథని చదివి ఉన్నాం. అతను తల్లిదండ్రులు వివాహము చేస్తామని చెప్పగా అతను భార్య గుణము ఎలా ఉండాలి అనే విషయాన్ని అతను తన తల్లిదండ్రులతో విన్నవించగా తల్లిదండ్రులు సంతోషపడిన వారై వివరంగా ఆలోచించుతున్నావు అని అతని యందు ప్రేమగా ఉన్నవారై ఉండగా కథ పరిసమాప్తమైనది నిన్నటి రోజున. ఈరోజు మరి ఏమి జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ప్రథమంగా తెలుపబడింది ఈ 6వ అధ్యాయంలో సుశీల చరిత్ర. భోగాపురమను నగరంలో సదాచారుడు దైవభక్తుడు అగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలడు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలము కలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని పోలు మోము కలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏ దిక్కు కానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగిడిపోవుచుండగా దారిలో గట్టులేని నూతులో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునికి తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగినది. వారి నిటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండునని చెప్పి తాను సమీపమున ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగెను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించలేదు, నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికెదురుగా నిలబడి దీక్షగా చూడసాగినది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుకై కెక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లినాడు. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరినాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతము కూడా శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పాను. ఈ కథను మనం ఒక్కసారి వివరించి చూసిన ఎడల మృగశృంగుడు తల్లిదండ్రుల మాట మేరకు, తల్లిదండ్రులు ఆ మృగశృంగుని మాట మేరకు ఇద్దరూ కూడా, ఇరుపక్షాల వారు కూడా మంచి అమ్మాయి కోసం వెతకనారంభించారు. వెతికిన తరువాత
భోగాపురమను నగరంలో ఒక సదాచారుడు ఉండి అతను దైవభక్తి ఉన్నాడు. మంచి బ్రాహ్మణోత్తముడు. అతనికి అందాల భరిణ వంటి కుమార్తె గలదు. ఆ అమ్మాయి పేరు సుశీల. మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలు, దైవభక్తి ఉన్నది. ఎప్పుడూ పురాణ పఠనం చేస్తూ మంచి వ్రతములను స్వీకరించుచు సదా భగవంతుని యందు ఉండి యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని వలె అటువంటి మోము కలదై ఉన్నది. మరి అంత మంచి గుణముల అమ్మాయిని అందరూ ఇష్టపడతారు కదా! అలాగే ఈ మృగశృంగుడు అతని యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయి గురించి వివరించి ఆలోచించి అత్యంత సుగుణశీలి అని తెలుసుకొని మృగశృంగునికి తెలియపరిచినారు. అప్పుడు మృగశృంగుడు సుశీలనే పెండ్లాడదలిచినాడు. ఇంకెవ్వరినీ చేసుకోను, ఆ అమ్మాయిని చేసుకుంటాను, అంత మంచిది అని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఆ సుగుణములు గల సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నది స్నానానికి వెళ్ళినది. అక్కడ ఏనుగు ఒకటి అడవి నుంచి వచ్చి ఘీంకారం పెట్టుచు గట్టిగా అరుచుకుంటూ వచ్చి ఈ ముగ్గురిని కన్యలను తరుముజొచ్చెను. వీరు స్నానార్థమై వెళ్ళినారు కదా! ఆ సమయంలో ఆ అడవి నుంచి ఘీంకారం పెట్టుచు ఆ ఏనుగు వచ్చి వీరిని తరుముచూ ఉంటే వీరు భయపడి ఏ దిక్కు కానరాక ముందు వెనుకలు చూడక పిక్క బలం కొలది పరిగెడిపోవుచున్నారు. అంటే వారి యొక్క బలం కొలది పరుగులు పెట్టి ఎటూ దారి లేక అక్కడొక గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరట ఆ ఇద్దరు స్నేహితురాలు, ఈ సుశీల. అప్పుడు వారు ముగ్గురు వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నారు. ఈ వార్త మరి మృగశృంగునికి తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూసి ఎంతో దుఃఖము కలిగింది అతనికి. ఆ అమ్మాయిని చేసుకోవాలని అనుకోబట్టి చనిపోయిందనగానే నచ్చలేదు అతనికి. కావేరీ నదిలో తన ఛాతీ వరకు ఉండి ఆ నీటిలో ధ్యానం చేయసాగాడు. ఎలా అయినా సరే ఆ ముగ్గురిని బ్రతికించి బయటికి తీసుకురావాలి అని. అలా చేస్తూ ఉండగా ఒక ఏనుగు ఘీంకారం చేసుకుంటూ మరలా ఏనుగే వచ్చినది. తపస్సు చేసుకుంటూ ఉన్న మృగశృంగుని వద్దకు వచ్చి గట్టిగా అరుచుచూ ఉన్నది, ఘీంకరిస్తూ ఉన్నది. అయినా కానీ మృగశృంగుడు చలించకుండా నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా అటు ఇటు వెళ్లకుండా మృగశృంగునికి ఎదురుగానే నిలబడి అతని వైపే అలా చూస్తూ ఉన్నది, దీక్షగా చూస్తూ ఉన్నది. అలా కొంచెం సేపు నిలబడిన తరువాత ఒక్కసారిగా తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకున్నదట. అదే ఇంకెవరైనాను భయపడతారు కదా! అయినా ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు కూడా శుభసూచకమని, దైవికమని తలంచాడు. ఇంత కూడా భయపడలేదు. భగవంతుడే ఉన్నాడు అని అనుకొని శుభసూచకంగా అనుకుని నీరును మంత్రించి ఏనుగుపై చల్లాడట. అప్పుడు తన 2 చేతులతో దాని యొక్క శరీరాన్ని నిమిరాడట నీరు చల్లి. అప్పుడు ఆ క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునికి నమస్కరించిందట. నమస్కరించి అతనికి ఆ దేవత తన దేవలోకమునకు వెళ్ళిపోయింది. ఇది అంతా ఎప్పుడు జరిగినది అనగా మాఘమాసములో జరిగినది. ఆ మాఘమాసంలో ఆ నీటిలో ఎప్పుడైతే మృగశృంగుడు తపస్సు చేస్తున్నాడో వారి యొక్క ముగ్గురిని బ్రతికించాలని, ఆ ఆడపిల్లల్ని బ్రతికించాలని, అదే సమయంలో ఒక ఏనుగు వచ్చి ఆ నీటిలోనే ఉండి ఆ నీళ్లల్లో ఉండి ఈ మృగశృంగుని మీద నీళ్లు చల్లి మృగశృంగుడు ఆ ఏనుగు మీద నీరు జల్లి ఇదంతా మాఘమాసంలో జరగటం వల్ల మరి మాఘమాస స్నాన ఫలం వలన ఆ ఏనుగుకి శాప విమోచనమైందట. మరి ఎట్లా నిజరూపం వచ్చిందో తరువాత మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పినారు. ఇక్కడ మనకి
6వ అధ్యాయం ఇక్కడితో ఆగి ఉన్నది. మరలా మిగిలిన కథ 7వ అధ్యాయం వరకు వెళ్ళవలెను. మరి ఆ 7వ అధ్యాయము మరుసటి రోజు చదువుకోబోతున్నందుకు మనమందరము ఎంతో అదృష్టవంతులము, పుణ్యవంతులమై ఉన్నాము. మరి ఇక్కడ ఆ విష్ణు భగవానుని యొక్క లీలను మరొక్కసారి గుర్తు చేసుకుంటే, విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉంటాడు అని మనం తెలుసుకుంటూనే ఉన్నాము. ఆ సర్వత్రా వ్యాపించిన వాడే నారాయణుడు. నారాయణ మహాస్వరూపములో లక్ష్మీదేవి ఇమిడి ఉన్నది. లక్ష్మీదేవి, నారాయణుడు ఇద్దరు వేరువేరు కాదు. ఇద్దరూ ఒక్కరే. నిర్మల జ్ఞానానంద స్వరూపులు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు, జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జనిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరటమే మోక్షం. మన జీవాత్మలన్నీ కూడా ఆ పరమాత్మ సన్నిధికి చేరటమే మానవుల యొక్క లక్ష్యం. అదే కదా జీవితానికి అర్థము, పరమార్థము. ఆ మోక్షానికి సాధనం అచంచలమైనటువంటి విష్ణుభక్తే అని మన యొక్క గురువులు ఉపదేశిస్తూ ఉన్నారు. ఎవరికి వారి నమ్మకాలు ఆదేశం ప్రకారం విష్ణుభక్తి అయినా, శివభక్తి అయినా, రామభక్తి అయినా అంతా ఒక్కటే. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అని మన గురువులు ఉపదేశించి ఉన్నారు. మరి విష్ణు భక్తితో పాటు మనస, వాచ, కర్మణ ఆ భగవంతుని శరణాగతి పొందటం కూడా మానవులకి అత్యవసరమని గురువులు తెలియచేస్తూ ఉన్నారు. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. తరతమ భేదం లేదు. ప్రతి ఒక్కవారు కూడా మోక్షానికి అర్హులే. ఎందువల్లనంటే అందరూ ఆత్మస్వరూపులే. ఆ భగవంతుని యొక్క ఆత్మ మన అందరిలోనూ ఉన్నదని ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అటువంటి అత్యద్భుతమైనటువంటి మనోహరమూర్తి అయిన సుగుణ రూపుడైన శ్రీ మహావిష్ణువుని కొలుచుట మనకు మహద్భాగ్యము. మరి ఈ మహాదేవుడు వాసుదేవుడు తన భక్తుల పట్ల అత్యంత వాత్సల్యంతో 5 మూర్తులుగా గోచరిస్తాడట. అవి ఏమిటంటే అర్చావతారము, అనగా దేవాలయాలలోని ప్రతిమలుగా ఆయన ప్రజలందరికీ దర్శనమిచ్చి వారిని పునీతులను చేస్తారట. రెండవదైన విభవావతారములు, అనగా రాముడు, కృష్ణుడు వంటి అవతారాలను తీసుకొని ప్రజలకు మంచిని చెప్తూ వారిని వారి యొక్క మనోగతానికి పుణ్యము సంపాదించుకునేలా చేయటం ఆయన యొక్క విభావతారములుగా అయివున్నవి. మరి మూడవది అయిన వ్యూహావతారములు ఏవనగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు అని తెలియజేయబడుతున్నది శాస్త్రములలో. మరి ఒకటి సూక్ష్మావతారము. సూక్ష్మావతారమనగా సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మముగా తెలియచేయబడుతున్నది. చివరిది అయిన అంతర్యామి. అంతర్యామి అనగా సకల జీవనాయకుడు. ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అనేక కోట్ల లక్షల కోట్ల జీవరాశులకు ఇతను అధినాయకుడు, శ్రీ మహావిష్ణువు. భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రవత్తులే ముఖ్యం. శ్రీ మహావిష్ణువుని భక్తితో అర్చించిన ఆయన మనకు అత్యంత కరుణ చూపగలడు. అందుకు ఉపాసనా విధానములు ఏమనగా 1 అభిగమనము, 2 ఉపాదానము, 3 ఇజ్యము, 4 స్వాధ్యాయము, 5 యోగము. ఈ 5 భక్తి ప్రవత్తుల ద్వారా ఆయన భక్తులను అనుగ్రహించగలడని తెలియచేయబడుతూ ఉన్నది. మరి ఆయన యొక్క అనేక అవతారాలు మనకి తెలుసు. అందులో శ్రీకృష్ణావతారము, శ్రీరామావతారము అత్యంత ప్రజల మన్నిక కలిగి ప్రజలందరూ జేజేలు కొడుతూ కీర్తిస్తూ ఉన్నారు కదా. ఆ కృష్ణుడు లేనిదే భగవద్గీతే లేదు కదా. ఆ తరువాత ఆ శ్రీరాముని ఎక్కడ చూసినా ఆయనే కదా. ఆయన లేనిదే ఈ జీవరాశే లేదు. ఈ మనుషులకు మనుగడే లేదు. ఒక మనిషి ఎలా జీవించాలి అనేది ఆ శ్రీరామచంద్రమూర్తి ద్వారానే మనం చదివి తెలుసుకుంటున్నాము. మన పిల్లలు కూడా అదే విషయాన్ని తెలుసుకుంటారు కదా. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు
జీవరాశులు అందరిలో ఇమిడియుండి ఎక్కడా లేడు, ఇందు లేదు, అందు లేదు అన్నట్లుగా ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు కదా! ఆ మహావిష్ణువే ఉన్నాడు కదా! మరి ఆ మహావిష్ణువుని ఈ మాఘమాసమంతా కూడా మనం ప్రార్థించుకుంటూ, ఆయన నామజపం చేస్తూ ఉన్నందువల్ల మనము పుణ్యము సంపాదించుకుందుము. ఆయన నామజపం ఏమనగా లక్ష్మీనారాయణులు అనేది ఇద్దరి నామము చేయుట అత్యంత శుభప్రదము. ఓం నమో నారాయణాయ అనేది కూడా ఇంకా శుభప్రదము. శ్రీ లక్ష్మీనారాయణాయ ఈ 2 అనుకొనిన మరింత 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 శుభప్రదముగా మనము తెలుసుకొనవచ్చును. మరి ఈ విధముగా ఆ యొక్క లక్ష్మీనారాయణుల అనుగ్రహము పొందిన మన జీవితము ధన్యము. ఆత్మబంధువులకు నమస్సులు.